యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు, టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు లోక్సభ ఆమోదం. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007లోని సెక్షన్స్ 10A కీలక సవరణలు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఫైనాన్స్ యాక్ట్లకు అమెండ్మెంట్స్. రామ మందిరం విరాళాల చోరీ సహా పలు అంశాలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. చర్చ లేకుండానే వాయిస్ ఓటుతో బిల్లులను ఆమోదించిన సభ. ఇక బ్యాంకులు, పేమెంట్ సంస్థలు MDR విధించేందుకు అవకాశం. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహం. ఎలక్ట్రానిక్స్ రంగానికి పన్ను మినహాయింపు 2041 వరకు పొడిగింపు. అప్రాప్రియేషన్ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం. ఇంకా దీనికి సంబంధించినటువంటి తీన్మార్ ముచ్చట కూడా ఇక్కడ వచ్చింది. యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు మాకు మాట రాకుండా కావాల్సినంత బాదుకో అని చెప్పేసి మోడీ ప్రభుత్వం చేతులెత్తేసింది. యూపీఐకి సంబంధించిన విషయంలో. ఇది ఎట్లున్నదనంటే యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయంలో నగదు రహిత పేమెంట్స్ చేద్దాము, నగదు రహిత దేశం కోసం మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి దేశ ప్రధాని ప్రకటిస్తారు. దేశ ప్రధాని ప్రకటించినప్పుడు నగదు రహిత దేశం అయినప్పుడు మళ్ళీ నగదు రహిత వాటికి ఛార్జీలు ఎట్లుంటాయండి నాకు అర్థం కాదు. ఇంతకుముందు 4-5 ఏళ్ల క్రితం జియో అనే సంస్థ సిమ్ కార్డు తీసుకొచ్చినప్పుడు, జియో సేవలు మొదలైనప్పుడు ఉచితం అనగానే బిఎస్ఎన్ఎల్, ఐడియా, వోడాఫోను, ఎయిర్టెల్, ఇక కొన్ని ఎయిర్సెల్ లాంటివి, టాటా డోకోమో లాంటివి దాదాపు చాలా సంస్థలు వాళ్ళ దుకాణాలు మూసేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వోడాఫోన్ను ఐడియా 2 కలిపి విఐ కిందికి పోవడము. ఇప్పుడు మార్కెట్లో బిఎస్ఎన్ఎల్ ఉన్నా సిగ్నల్ లేవని చెప్పేసి చాలామంది వాడరు, దాని పని అయిపోయింది. ఏది ఎయిర్టెల్, వోడాఫోన్ కనెక్షన్లో ఒక 2%, ఒక 5% వరకు ఉంటాయి. ఆ 5% పోతే దాదాపు 50 నుండి 60% కనెక్షన్లు కేవలం జియో కనెక్షన్లు ఉన్నాయి. ఈ జియో ఏమని ప్రకటించింది? మొదటగా వాళ్ళు మొత్తం ఇంటర్నెట్ ఫ్రీ, నువ్వు ఎంత వాడుకుంటే అంత ఇంటర్నెట్ ఫ్రీ అనగానే మొత్తం ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు, టాటా వాళ్ళు ఆ సిమ్ ఈ సిమ్ వాడుతున్న వాళ్ళందరూ కూడా జియో సిమ్లు తీసుకున్నారు. తర్వాత ఏం చేసిన తెలివిగా వాడు మీ నెంబర్ను కూడా మార్చుకోవచ్చు, పోర్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం అని చెప్పేసి మీ నెంబర్ ఉన్న నెంబర్నే జియోకి మార్చుకోవచ్చు అని అంటే అందరు జియోకి వేరు. 3 నెలలు, ఫస్ట్ 3 నెలలని చెప్పిండు, తర్వాత 3 నెలల నుండి 6 నెలలకు పెంచిండు, 6 నెలల నుండి సంవత్సరానికి పెంచిండు, సంవత్సరం నుండి ఇంకో 4 రోజులు పెంచిండు, ఇంకో 4 రోజులు పెంచడు, అట్లా ఏడాదిన్నర వరకు ఫ్రీగా ఇచ్చుకుంటూ వచ్చి జనాలు అందరూ 60 to 70% ఎబో జనాలు దేశవ్యాప్తంగా జియోకి పోర్ట్ అయిన తర్వాత మారిపోయిన తర్వాత ఇంకో ఇన్ని రోజులు ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చినాం కదా, ఇంకో ఇప్పటి నుండి 249 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు ఇంటర్నెట్ ఫ్రీ అని చెప్పేసి పెట్టిండు. తర్వాత దాన్ని ఏం చేసిండు, కొన్ని రోజులకు మళ్ళీ 269 రూపాయలు పెంచిండు. తర్వాత ఏం చేసిండు, ఇక ఫుల్ డాటా ఉండదు, డైలీ 2 GB మాత్రమే ఇస్తాము అని చెప్పేసి చెప్పిండు. తర్వాత డైలీ 1 GB ఇస్తాము, డైలీ 2 GB కావాలంటే 299 రీఛార్జ్ చేసుకోవాలని చెప్పిండు. అట్లా ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వచ్చింది, 349 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటేనే డైలీ 5G ఫ్రీ. ఆ 5G ఫ్రీ కూడా ఇప్పుడు ఏం చేశారు, ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తున్నారు, జియో వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి సేమ్ ఉంటున్నాయి కానీ చెప్పేసి సగం మంది జియో సిగ్నల్స్ ఉంటున్నావు అని చెప్పేసి కొంతమంది ఎయిర్టెల్కి వచ్చారు. అటు ఇటుగా 50% ఎయిర్టెల్ జియో పోటీ పడుకుంటూ ముందుకు పోతున్నాయి. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ కొత్తగా 5Gలో కూడా ఓన్లీ మొబైల్లో వాడుకుంటే మాత్రమే ఫ్రీ, హాట్స్పాట్ ఆన్ చేసుకునేదంటే వేరే వాళ్ళకి షేర్ చేసుకునేదంటే ఆ షేరింగ్ ఆప్షన్ 5Gలో లేదు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తిరిగి పెట్టారు. సేమ్ యాజ్ ఇట్గా అదే స్కాము ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాల దగ్గర నుండి చేయించినాయి. అంటే అవి కూడా ప్రభుత్వాలు చేయించినాయి అనుకో. మొదట్లో వచ్చిన లాస్ మొత్తాన్ని తర్వాత పూడ్చుకున్నారు. అంతకుముందు 10 రూపాయల సిమ్ 10 రూపాయలు రీఛార్జ్ కార్డు చేసుకుంటే 30 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే ఒక ఊరిలో ఫోన్ వాడేటానికి 30 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 4 రోజులు వచ్చేది. ఇప్పుడు నీకు ఫోన్లు రావాలన్నా కూడా నువ్వు రీఛార్జ్ చేసుకోవాల్సింది 350 రూపాయలు నెలకు. ఒక ఇంట్లో 4 ఫోన్లు ఉండేదంటే కనీసం 1500 రూపాయలు ప్రతి నెల, 1500 రూపాయలు 4 ఫోన్లకు. మాట్లాడుకుందామంటేనే 1500 రూపాయలు అవుతాయి. అంతకుముందు ఒక 30 రూపాయలు కార్డు వేసుకునేదంటే 30 రూపాయల కార్డుతో 1 నెల రోజులా 2 నెలల. ఒకవేళ ఇంట్లో అమ్మ ఉన్నది అనుకో, కొడుకులు బిడ్డలు వాళ్ళు చేస్తారు తప్ప ఈమెకు పైసలు పోయి. రీఛార్జ్ లేకపోయినా కూడా మిస్డ్ కాల్ మనం 10 రూపాయలు కార్డు వేసుకుంటే మిస్డ్ కాల్ ఇస్తే కట్ చేసి వాళ్ళే చేస్తారు. ఎయిర్టెల్ 10 పైసలు, లేదంటే ఏంటి వోడాఫోన్ 10 పైసలు, ఎయిర్సెల్ 10 పైసలు, యూనినార్ అని ఒకటి ఉండేది, యూనినార్ ఫ్రీ అనో అట్లా ఏదో ఒక సిమ్ము వాడుకుంటూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేది. ఇప్పుడు ప్రతి నెల 350 రూపాయలు రీఛార్జ్. ఇప్పుడు నీకు నగదు రహిత పేమెంట్లు కోసం మీరు ప్రయత్నం చేసినప్పుడు నగదు రహిత పేమెంట్లకు దేశం మొత్తం అలవాటు అయిన తర్వాత ఈరోజు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 3 రూపాయలు ట్యాక్స్. అసలు ట్యాక్స్ల పేరుతో ఎంత కట్ అవుతుందో మీకు తెలియదుగా. ఆన్లైన్లో ఫోన్ చేతిలో ఉన్నది,
ఫోన్లోకి వెళ్ళి పేమెంట్ 10 రూపాయలు ఛాయ్ 10 రూపాయలు కొడుతున్నాం, ఈ కరెంట్ బిల్లు ఇళ్ళకే కట్ అవుతుంది, ఏది చూసుకుంటా పెట్రోల్ బంక్ పోతే పెట్రోల్ బంక్లో మనం పైసలు కొడతాం, ఛాయ్ దగ్గర నువ్వు మొదలు కొంటే ఎంత పేమెంట్ వరకైనా మనం చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు అట్లా కాదు, నువ్వు 100 రూపాయలు పేమెంట్ చేసి అంటే రూపాయి కట్టాల్సిందే. ప్రతిదానికి ట్యాక్సే కదా. అది ఇంకో స్కామ్ ఏం జరుగుతుందంటే నువ్వు 10 రూపాయలు 100 రూపాయలు డైరెక్ట్ కొట్టకపోయినా కూడా నువ్వు కొట్టుకుంటూ 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు దానికి టిఫిన్కు ఛాయ్కి దానికి దీనికి లంచ్కు డిన్నర్కు అని చెప్పేసి నువ్వు పేమెంట్లు చేసుకుంటూ వచ్చేది అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంత అయిపోయిందో దాని మీద నీకు కట్ కావాల్సిన ట్యాక్స్ మొత్తం నీ అకౌంట్లోకి కట్ అయిపోతుంది. అది నీకు కట్ అవుతుందన్న విషయం కూడా నీకు తెలియదు. అట్లా నువ్వు నెల రోజుల తర్వాత నీకు ఎంత ట్యాక్స్ కట్ అయిందని చూసుకునే కనీసం 300 నుండి 500 రూపాయలు మినిమం ఒక 500 రూపాయల వరకు నీ ప్రతి నెల నీ అకౌంట్లోకి వెళ్ళి యూపీఐ పేమెంట్లోకి పోతాయి. నేనేమంటున్నా అంటే నేను నిన్ననే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన, జర్నలిస్ట్ రాకేష్ ఫేస్బుక్ ఐడిలో, నగదు రహిత నగదు పేమెంట్లకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలుండేది ఉంటే డబ్బులు డ్రా చేసుకుని ఒక 100 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలు జైలు పెట్టుకుని నగదుతోనే మీరు పోండి. అప్పుడు మీకు ఖర్చు చేస్తూ ఉంటే కూడా ఎందుకులే అనే ఆలోచన వస్తూ ఉంటుంది. చేతిలోకి వెళ్ళి డబ్బులు ఖర్చు చేయాలంటే కష్టం అనిపిస్తుంది. పేమెంట్ చేయడం ఈజీగా ఉంటుంది, ఆన్లైన్ పేమెంట్ కాబట్టి 10 రూపాయలు ఛాయ్కి తీసుకో అంటాం, రూపాయి 2 రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా మనకు అందులో పెద్ద ఫరక్ పడదు. కానీ క్యాష్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫరక్ పడుతుంది, చూసుకోండి అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టినా. మీకు కూడా అదే చెప్తున్నా, ఈ స్కాములు పెరుగుతూనే ఉంటాయి, స్కాములు జరుగుతుంటే స్కాముల మీద ఎవరు ఏం మాట్లాడరు. ఒక ఆన్లైన్ స్కామ్ జరిగిందని అంటే కామెంట్ అంటే దాని మీద మనం కంప్లైంట్ ఇచ్చింటే ఆన్లైన్ పేమెంట్ రిటర్న్ రావడం కోసం ఇన్ని రోజులు తిరిగినా తెలియదు. నా తెలిసిన తమ్ముని 35,000 రూపాయలు ఏదో స్కామ్ జరిగేది అంటే కంప్లైంట్ ఇచ్చి 3 నెలలు అవుతుంది, ఇప్పటివరకు పైసలు తిరిగి రావు. ఇంకో తమ్మునికి అయితే అమౌంట్లో 10% 20% కట్ చేసుకొని పైసలు వచ్చినాయి, అది అంతే తమ్మి అది ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఇట్లా మనం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేటువంటి చాలా స్కీములు మొత్తం స్కామ్లే. ఆన్లైన్ పేమెంట్ల పేరుతో చెప్పినా ఏం చెప్పినా కూర్చొని మాట్లాడచ్చు కదా వాళ్ళతోని. ఎట్లా ఛార్జ్ చేస్తారా భయ్ మీ బ్యాంకులు, ఇంకో మేము వాడుతున్నాం, మీరు ఏ రకంగా ప్రజల నుండి అది చేస్తారు, మీకు కావాల్సినటువంటి స్కీమ్ ఏంది, మీకు కావాల్సినటువంటి ట్రాన్సాక్షన్ కోసం మీకు కావాల్సినటువంటి మీకు ఆ ఛార్జెస్ ఏం కావాలో మేము కేంద్రం నుండి ఎంతో కొంత చెల్లిస్తాం, మీరు ప్రజల నుండి చాలా తక్కువ మొత్తంలో తీసుకోండి అని చెప్పేసి మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయరు. ఎంత బాధకుంటో నీ ఇష్టం. క్యా బోల్తీ పబ్లిక్ కొత్త క్యాంపెయిన్ ప్రకటించిన అభిజిత్ దీప్కే సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తాం, నిరుద్యోగం విద్యా సంస్కరణలు సామాజిక న్యాయమే ఎజెండా అని వెల్లడి. సెప్టెంబర్ 1 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. నిరుద్యోగం విద్యా సంస్కరణలు సామాజిక న్యాయమే ఎజెండాగా పౌరులతో మమేకం అవ్వడానికి క్యా బోల్తీ పబ్లిక్ పేరిట దేశవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. మహారాష్ట్రలోని దీప్కే స్వస్థలమైన ఛత్రపతి సంభాజీ నగర్లో 2 రోజులు